ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఒక వార్త మీరు ఎప్పుడైనా వింటారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈరోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి, ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు, ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశివారు ఆహ్లాదకరంగా ఉంటారు. ఎప్పుడూ అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరు హాస్యప్రియులు. తాము ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చేపట్టిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఈ మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి జనవరి 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. కానీ ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఒక వార్త మీకు అందుతుంది. అంటే మీపైన ఒక ఆరోపణ చేయబడుతుంది. ఆ ఆరోపణకి సంబంధించినటువంటి న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరుకు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీరు చెయ్యని ఒక తప్పు, ఒక నేరం మీ మీద మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మరొక వ్యక్తి ద్వారా మీరు వార్తనైతే వింటారు. జాగ్రత్తగా ఉండండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు దిగకుండా మీరు ఏ పొరపాటు చేయలేదని నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అనవసరమైన గొడవల్లో తల దూర్చకండి. అలాగే మీకు పొంచున్నటువంటి ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు పడవేయమని ఆ భగవంతుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్యే మిమ్మల్ని ఈ సమస్య నుండి బయటకు తీసేస్తాడు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి ఒక మంచి నిర్ణయం అయితే ఈరోజు తీసుకోబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే మిథున రాశి జాతకులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని సవాళ్లనైతే మీరు ఎదుర్కోబోతున్నారు. ఉద్యోగ జీవితంలో మీరు చాలా కాలం నుండి సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటి నుండి విముక్తి పొందుకోవటానికి మీకు ఒక వ్యక్తి పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి నుండి మీకు ఫుల్ సపోర్ట్ అనేది కూడా లభించబోతుంది. మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారైతే గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ మీపైన ఒక ఆరోపణ చేయబడుతుంది. మీరు చెయ్యని తప్పు మీ మీద మోపబడుతుంది. దానికి సంబంధించి ఒక వార్తనైతే ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా మీరు వింటారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. శివ భగవానుణ్ణి ఆరాధించండి. ఈ సమస్య నుండి మీకు విముక్తి లభిస్తుంది. శివారాధనతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. ఆ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్